ఇప్పుడు కూడా దేవుని మహిమార్థమై మేము ఇవి చెప్తున్నాము. మరి ఒక సహోదరి అడిగారండి, శ్రేష్ఠ మీరు 1 to 3 వరకు ప్రేయర్ ఎలా చేసేవారు? దిస్ ఇస్ అ రియలీ గుడ్ క్వశ్చన్. కంటిన్యూస్ గా ప్రేయర్ చేసేవారా? అందరి కోసం చేసేవారా ఆర్ మీ కోసమే చేసేవారా? ఎక్కువ టైం ప్రేయర్ చేయడం ఎలా చెప్పండి. దీని గురించి నేను చెప్పాలి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పుడన్నా ప్రార్థన ప్రారంభించాలనుకునే వాళ్ళు ప్రార్థన ఈ రోజు నుంచి ఎలాగైనా చేయాలి, ఎవరిదైనా సాక్ష్యం విన్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా దైవజనులు వాక్యం చెప్పగానే ఈ రోజు నుంచి నేను ఎలాగైనా ప్రార్థన చేస్తాను, అట్లీస్ట్ ఒక 3 hours అయినా చేస్తానని చెప్పి ఫస్ట్ పరిగెత్తుకొని వెళ్ళిపోయి మోకరించి చాలా ప్రార్థన చేస్తున్నట్టు చేసేసి ప్రార్థన నిజంగానే చేస్తారు. చేసి 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 టైం ఎంత అయింది అని చూసుకుంటే 5 minutes కూడా అవ్వదు. అలాగా ఫస్ట్ డేనే ఎక్కువగా చేసేయడం వల్ల నెక్స్ట్ డే నుంచి మీరు దాన్ని కంటిన్యూ చేయలేరు. ఫస్ట్ డే ఒక 15 నిమిషాలు అలవాటు చేసుకోండి ప్రార్థన, ఒక 1/2 గంట ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. అయితే ప్రార్థన అనేది 15 minutes చేసుకుంటే నెక్స్ట్ డే 20 minutes. అలాగా ఒక రొటీన్ గా మీరు చేసుకున్నప్పుడు మీకు అలవాటుగానే మీరు ప్రార్థించి 5 నిమిషాలే అయిందేమో అని చెప్పి చూసుకుంటే 2-3 గంటలు అయిపోతుంది. ప్రార్థన మీకు అలవాటు అయిపోయినప్పుడు మీకు లెక్క ఉండదండి, ఎంతసేపు దేవునితో మాట్లాడేమో అనేది లెక్కే ఉండదు. అదేవిధంగా నా కోసమే చేసుకున్నానా లేదంటే ఇతరుల కోసమా అని మీరు అడుగుతున్నారు కదా. అయితే ఆదివారము వారం అంతా కూడా ప్రతి ఒక్కరిచ్చే ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నేను తీసుకొని దాని కొరకు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని లేదంటే రాసుకొని ఒక డైరీలో వాటిని చదువుతూ వారందరి కోసం భారంతో ప్రార్థన చేసేదాన్ని. మొదట నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన, తర్వాత అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే మీకు గంటలు గంటలు అయిపోతాయండి దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకి స్తోత్రం చెల్లిస్తూ ఉంటేనే. ఆ తర్వాత అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. లాస్ట్ మా ఫ్యామిలీ కొరకు, పరిచర్య కొరకు, అప్పుడు నా కొరకు. మీరు నమ్మరండి, లాస్ట్లో నా కోసం నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఎప్పుడైతే మన సహోదరుల కొరకు మనం ప్రార్థిస్తామో, యోబు జీవితంలో కూడా అలాగే ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు, తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు యోబు జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసి రెట్టింపు దీవెన తనకిచ్చాడు. అదేవిధంగా మీరు ప్రార్థిస్తున్నప్పుడు మాటలు కూడా ఎటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు? ప్రార్థన అంటే కేవలము ప్రభువా సర్వోన్నతుడా ఇటువంటి కంప్లీట్లీ పర్ఫెక్ట్ వర్డ్స్ వాడాలనే లేదండి కదా. వెన్ యూఆర్ ఇన్ వరీ అప్పుడు 2-3 గంటలు చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని కాదు. యాజ్ యువర్ డైలీ రొటీన్ మీరు 2-3 గంటలు, 5 గంటలు, 7 గంటలు మీకు నచ్చినంతసేపు మీరు ప్రేయర్ చేయొచ్చండి. దాంతోపాటు ఇన్ అన్ ఎమర్జెన్సీ, అసలు ప్రార్థన ఎలా చేయాలి అని అడిగారు కదా. ఇన్ అన్ ఎమర్జెన్సీ యూ కెన్ ప్రే విత్ జస్ట్ అ థ్యాంక్స్. మీరు జస్ట్ ఒక థ్యాంక్స్ అని ప్రే చేయొచ్చు. ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న పాప ఒక పెద్ద పొలంలో తప్పడిపోయింది. తన ఇంటి వారెవరు తనకు కనిపించట్లేదు, ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, చీకటి అయిపోయింది. అయితే చుట్టూ ఏ మనిషి కనిపించట్లేదు, చీకటి పడిపోయింది. ఈ పొలంలోంచి బయటకు వెళ్ళాలో ఈ చిన్న పాపకి ఎలాగో తెలియని సమయంలో మరి ఆ పాప ఏం చేసిందంటే మొత్తం ఇంకా కళ్ళు మూసుకొని తనకు ఎలా తన పేరెంట్స్ని పిలవాలో ఆ టెన్షన్లో భయంలో తనకు తెలియక గట్టిగా అరుస్తుందంటే ABCD అని గట్టిగా అరుస్తుందంటే ఆల్ఫబెట్స్. ఆ పాపకు తెలిసింది అదొక్కటే. అరుస్తూ ఉంటే తను వెతుక్కుంటున్న వారు పరిగెత్తుకొని వచ్చి పాప ఎక్కడుందని చెప్పి తీసుకుని వెళ్ళారు. మరి నేను నమ్ముతానండి, వేదనలో ఉన్నప్పుడు నా తల్లి నేర్పించిన ప్రార్థన, ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు మాటలు రావు కదా, ఎక్కువ టెన్షన్ పడినప్పుడు తడబడిపోతూ ఉంటాం కదా, ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటాం కానీ ప్రార్థన ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి సమయంలో నువ్వు ఒకటే చేయి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పు. నీ హృదయంలో ఉన్న వాంఛన ఆయన వింటాడు అని చెప్పినప్పుడు నేను ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతూ ఉంటానండి. వెన్ ఐ గో ఫర్ స్కాన్స్ ఆర్ సంథింగ్, ఆ స్కానింగ్ టేబుల్ మీద పడుకున్నప్పుడు ఎంత టెన్షన్ వస్తుందో, ఈసారి బేబీ హార్ట్ బీట్ వింటామా, ఈసారి బేబీ ఎలా ఉంది, ఇటువంటివన్నీ కూడా ఎలా ఉన్నారు బేబీ అని చెప్పి ఆ టెన్షన్ వస్తున్నప్పుడు ది ఓన్లీ థింగ్ ఐ డూ, నా నోట్లోంచి మాట రాదు, హృదయం నుంచి ప్రార్థన ఏం చేయాలో అంటే తలంపులోకి మాట ఏది వాడాలో ఆ సమయంలో ఇక్కడ మీటింగ్లో కూర్చొని మాట్లాడినట్టు నేను మాట్లాడలేను కదండి, చెమట పట్టేస్తూ ఉంటా, టెన్షన్ వస్తుంది. బేబీ రిజల్ట్ ఏంటి, లేదంటే నా హెల్త్ ఎలా ఉంది, నా రిజల్ట్ ఏంటి. ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్ ఇన్ దట్ రూమ్ అండ్ ఐ సే థ్యాంక్ యూ జీసస్. ఆ మాట అట్లీస్ట్ ఒక 1000 సార్లు పైన నాకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నేను అంటాను. నా ప్రార్థనలు, నా హృదయ అంతరంగంలో ఉన్న వేదన, భయము తొలగించి దేవుడు నా ప్రార్థన ప్రతిసారి ఆలకించడం నేను చూశాను. మరి 2-3 గంటలు
ఇంకా ఎక్కువగా మీరు ప్రార్థన చేసి సమయాన్ని గడపాలి. ఎక్కువసేపు ప్రార్థిస్ ద గ్లోబ్. ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, ప్రే ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్. ఇవన్నిటి గురించి ప్రార్థిస్తూ ఉంటే అసలు ముఖ్యంగా మీరు ప్రేమించే యేసయ్యతో మీరు మాట్లాడుతూ ఉంటే మీకు సమయమే తెలియదండి. దిస్ ఇస్ ఆల్ ఐ కెన్ సే అండ్ దిస్ ఇస్ అ రియలీ బిగ్ ఆన్సర్, బట్ ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. ప్రైజ్ ది లార్డ్.